దావోస్ పేరు చెప్పుకుని రేవంత్ ప్రభుత్వం ఆడుతున్న దొంగ నాటకాలకు సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లివిల్, ప్రజలంతా ఎట్లా చూస్తున్నారంటే నిజంగా మీరు పెట్టుబడులు తేలేకపోతే తేకుండా గమ్మన ఊరుకోవచ్చు, కానీ ఒకవైపు హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగట్లేదు. రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు దావోస్ పేరు చెప్పుకొని మళ్ళీ ఇటువంటి దొంగ నాటకాలకు తెరదేయాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి అనేది ప్రజలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. పెట్టుబడులు పెట్టింది 3 కంపెనీలకు అయితే 10 కంపెనీలు పెట్టినంటూ ఇంకా అబద్ధాలు తప్పుడు ప్రచారాలన్నీ చేసుకుంటా అనుకూల మీడియాలో కూడా నిన్నటి నుంచి కూడా కథనాలు ప్రసారం చేస్తూ వస్తున్నారు. దీని అంతటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దావోసు పర్యటన ఒక హాస్యాస్పదంగా ఒక హట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే దావోసు పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడుల వెల్లువ అని చెప్పేసిన అవన్నీ కూడా ప్రకటనలు అన్నీ కూడా ఉత్తవే అని ఇవాళ స్వయంగా ఒక కంపెనీకి సంబంధించి ఎండి అని ఒక ఏదైతే ప్రకటన ఇచ్చారో అది పూర్తిగా డొల్లా అని తేలిపోయింది. స్వయంగా ఇవాళ అదే సీఎంఓ కార్యాలయమే కాదు, మేము తప్పుగా అతని పేరు రాశామని చెప్పేసి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే వీళ్ళ పెట్టుబడులు కూడా ఎంత వాస్తవము, ఎన్ని నిజాలు, అసలు పెట్టుబడులు నిజమేనా, ఇదంతా అభూత కల్పం అనే చర్చ ఇవాళ ప్రజల్లో కొనసాగుతుంది. ఇవాళ ఏదైతే పెట్టుబడుల పేరుతో దావోస్ పర్యటన అంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఒక ఇక్కడ గ్రామ సభల్లో జరుగుతున్న అల్లర్ల దృష్టిలో పెట్టుకునే సీఎం అక్కడికి పోయిందనేది కూడా ఇవాళ తెలంగాణ పల్లెల్లో చర్చ జరుగుతుంది. ఇవాళ దావోస్ పర్యటన గత సంవత్సరం కూడా పోయారు, ఎన్నో వేల కోట్లు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు ఎక్కడ పోయాయి, ఆ పెట్టుబడులకు సంబంధించి ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇప్పుడు కూడా దేశంలోనే అత్యంత పెట్టుబడులు తీసుకొచ్చిన రాష్ట్రంగా అని చెప్పుకున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్గా మెగా ఇంజనీరింగ్ సంబంధించి మేల్ కంపెనీకి సంబంధించిన మెగా ఇంజనీరింగ్ సంబంధించిన కంపెనీకి సంబంధించి అది రాష్ట్రంలోనే ఉన్నది, అది హైదరాబాద్లోనే ఎడాపిస్తుంది. కానీ దావోస్కి వెళ్ళి పెట్టుబడులు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా ఇవాళ సగటు తెలంగాణ వాది ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే పెట్రోకెమికల్ సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎండీతో ఒప్పందం చేసుకున్నట్టు నిన్న అడావిడిగా ప్రకటనలు ఇవ్వడం, ఇవాళ దానిపై చర్చించడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరగడంతో అది పొరపాటు జరిగింది. ఆ ఎండీ కాదు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా అతని పేరు లేకపోవడం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పెట్టుబడులు కూడా ఉత్త అభూత కల్పాలే తప్ప అందులో వాస్తవం లేదనేది ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒక మాయ మాటలు చెప్పేందుకు, ఒక అబద్ధ హామీలను పక్కదారి పట్టించేందుకే ఈ విధంగా దావోస్ పర్యటన పేరు మీద ఇవాళ వేలాది కోట్లు వృధా చేస్తున్నారు. వందలాది కోట్లు ఇవాళ దావోస్ పర్యటన పేరు మీద ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి కూడా సగటు తెలంగాణ వాదిటు ఐటీ కంపెనీకి చెందిన ఐటీ ఉద్యోగులు కూడా ఇవాళ ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు తెలంగాణకు ఐటీ ఎగుమతులకు తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఇవాళ ఒక్క కంపెనీకి కూడా రాని పరిస్థితిలో స్వరాష్ట్రంలో ఉన్న కంపెనీలతోటే ఇవాళ తూతు మంత్రంగా ఒప్పందాలు చేసుకోవడం ఏంటని చెప్పేసి కూడా ఇవాళ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ దావోస్ పర్యటన పైన కూడా ప్రత్యేకంగా నవ్వుల పాలవుతున్నారు ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. ఒక ఐటీ ఉద్యోగులను ఇవాళ కించపరుస్తూ మాట్లాడిన మాటలు కూడా ఇవాళ సగటు ఐటీ ఉద్యోగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడు, అర్హత లేకున్న రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ ఇవాళ ఎన్నో అర్హతలు ఉండి ఎంతో మేధస్సును మేము అక్కడ దారపోస్తే తప్ప ఒక కంపెనీలో పనిచేయలేము. అలాంటి ఐటీ ఉద్యోగులను ఈ విధంగా తిట్టడం, ఈ విధంగా అనరాని మాట్లాడడం ఏందని చెప్పేసి, ఒక లేబర్తో పోల్చడం ఏంది, ఒక వర్కర్తో పోల్చడం ఏందని చెప్పేసి కూడా వాళ్ళ ఇబ్బందులు పడుతూ ఒక ముఖ్యమంత్రి పైన కూడా మండిపడుతున్న తీరు వల్ల మనం తెలంగాణ ఐటీ సెక్టర్లో చూడవచ్చు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణకు పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణ గత 10 సంవత్సరాల్లో అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి ఆ కంపెనీలతోటి వల్ల ఏదైతే అమెజాన్ కావచ్చు, ఇతర కంపెనీలను ఇక్కడ ఉన్న సర్వీసులను అంటే ఇంకొంత ఎక్కువ చేస్తాము, ఇంకొంత ఉపాధి కల్పిస్తామని చెప్పడమే తప్ప అందులో ఒప్పందాలు ఎక్కడున్నాయని చెప్పేసి కూడా ఇవాళ ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇలా తెలంగాణ సగటు ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది తెలంగాణలో అనంటే సామాన్య జనమే చెప్తున్నారు. తన సొంత మీడియాతో, తనకి అనుకూలమైన మీడియాతో, పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ఎంత స్థాయిలో అబద్ధపు ప్రచారాలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా, నిజాలను ఎంత స్థాయిలో వనగదొక్కినా కూడా ప్రపంచం అనేది వాస్తవాలను చూస్తూనే ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, ఏ స్థాయిలో ఉంది, తెలంగాణ ఎట్లా ఉన్న తెలంగాణను ఎట్లా దిగజార్చిండ్రు, ప్రజల జీవన ప్రమాణాలను ఎట్లా దిగజార్చిండ్రు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇంకొక వైపు అంటే మా ప్రభుత్వ పనితీరు బాగుంది కాబట్టి మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాము, తీసుకురాగలిగినామని ఒకవైపు అబద్ధాలు చెప్పుకుంటా, ఎక్కడైనా సరే బయట వేదికల మీద వెళ్ళినప్పుడు తెలంగాణ పరువు తీసే విధంగా అంటే ప్రతిపక్షం మీద మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ పరువు తీసే విధంగా మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి?
వాళ్ళ ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి పోతే ఒక రాజకీయ నాయకుడిగా పోవాల్సిన అవసరం లేదు. ఒక CEO స్థాయిలో అంటే ఆ స్థాయిలో ఆలోచన చేస్తూ కంపెనీలను ఆకర్షించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రంలో ఇవి ఉన్నాయి, ఇవి కరెంటు మేము ఇలా ఇస్తాము, ఈ విధంగా మేము పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇస్తాము, ఈ విధంగా ల్యాండ్ ఇస్తాము, ఇక్కడ వాటర్ ఉంది, మా దగ్గర శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి, క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న కంపెనీలను ఒప్పందాలు కుదుర్చుకొని అక్కడ కంపెనీలతో మాట్లాడుకొని అక్కడ ఉన్న కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించేలా చేయాలి. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్న తీరు ఏంటంటే ఎంతసేపు రాజకీయ నాయకులపైన మాట్లాడడం, ప్రతిపక్ష పార్టీలపైన మాట్లాడడం, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన అవాకులు చెవాకులు పేల్చడం, ఒక నవ్వులపాలు కావడమే ఉంది. నవ్వులపాలు కావడంతో తెలంగాణ పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తారు, ఎందుకు ఆలోచిస్తారు అనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒక CEO స్థాయిలో ఒక కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిలో ఉండి ఆ రాష్ట్రానికి చెందిన ఒక నాయకుడు ఆ స్థాయిలో ఉండి ఆలోచిస్తే తప్ప పెట్టుబడులు పెట్టని పరిస్థితిలో అలా వ్యవహరించకుండా ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ IT ఉద్యోగులు వర్కర్సు వాళ్ళకేం తెలుసు, మేము లీడర్లము, మాకు అన్నీ తెలుసు అనే విధంగా మాట్లాడితే ఏ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాదు, ఆసక్తి చూపదు. ఇప్పటికే గత సంవత్సరానికి ఈ సంవత్సరం చూసుకుంటే మొన్న పోలీస్ యాన్యువల్ రిపోర్ట్ చూసినట్లయితే మనకు 21% క్రైమ్ రేట్ పెరిగిందని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు వస్తారనే ప్రశ్న కూడా ఇవాళ జనాల్లో చర్చ జరుగుతుంది. పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలను ఆకర్షించాలి కానీ రాజకీయ ప్రసంగాలు చేయొద్దు, రాజకీయ నాయకులను విమర్శించొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. వాళ్ళ ముఖ్యమంత్రి ఏదైతే గతంలో చేసిన ఏదైతే కొన్ని కామెంట్స్ ఉన్నాయో ఇవాళ మొన్న చేసిన కామెంట్స్ కూడా ఇవాళ మరొకసారి ప్రభుత్వం దావోస్లో కూడా మరొకసారి నవ్వుల పాలైందని చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ.